నమస్తే, నేను జివి సత్యనారాయణ. ఈ వీడియోలో గోల్డ్ ఆల్ టైమ్ హైక్ రావడం జరిగింది. 1,19,000కి రీచ్ అవుతుంది. అది ఎలా చూడాలి, ఏం చూడాలి అనేది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఒక పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. లేదు ఒక ల్యాప్టాప్ కానీ, మీ డెస్క్టాప్ కానీ, లేకపోతే ఐప్యాడ్ కానీ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకోండి. దాంట్లో చూసుకుంటూ ఉండండి. గోల్డ్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అది ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏదైతే investing.com ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మార్కెట్స్ అని ఉంటుంది. ఆ మార్కెట్స్ని క్లిక్ చేస్తే కమోడిటీస్ ఉంటుంది. కమోడిటీస్ క్లిక్ చేస్తే రియల్ టైం కమోడిటీస్ అంటే కర్సర్ అక్కడ పెట్టగానే మీకు ఇక్కడ చూపిస్తుంది గోల్డ్ అని. గోల్డ్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే గోల్డ్ మీద క్లిక్ చేసారో లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఫిగర్స్ అంకెలు కనపడుతుంది. 3,844.55, 35.60. ఇవి డాలర్లు, 0.94%. ఔన్స్ బంగారం అనమాట. ఏదైతే ఈ గోల్డ్ ఉందో ఔన్స్ బంగారము 24 క్యారెట్స్. ఈరోజు శుక్రవారం ధర కంటే శనివారం, ఆదివారం మార్కెట్ సెలవు. శుక్రవారం ధర మీద ఈరోజు 35.82 డాలర్లు పెరిగింది. 3,844.80 ఇప్పుడు లైవ్లో నడుస్తుంది. ఇప్పుడు లైవ్ అంటే డే టు టైం చెప్తుంది. ఎందుకంటే ఇవి పబ్లిష్ అయ్యి మీరు చూసే టైంకి అవి చాలా తేడా ఉంటుంది. ఈ వీడియో జరిగే టైంలో ఈ 3,845.85 డాలర్లు ఉంది. ఈరోజు హై వచ్చి 38.48, 3,848.60 డాలర్లు టుడే హై ఉంది. ఇక్కడ డేస్ రేంజ్ అంటారు, అంటే ఈరోజు హై. మళ్ళీ ఇక్కడ కింద 52 వీక్ రేంజ్ అని ఉంది. 3,848.60. 3,848.60 అంటే డే రేంజ్ హై ఉంది ఇదే రోజు. మళ్ళీ 52 వీక్ రేంజ్ ఇదే ఉంది. అంటే రెండు ఒకటేసారి కనుక రెండు హైలో కనుక ఉండి ఉన్నట్లయితే ఈరోజు వచ్చింది హై, ఈ రోజుల్లోనే ఉంది. ఆల్ టైమ్ హై, న్యూ హై, లైఫ్ టైమ్ హై, ఇయర్లీ హై. దాని లైఫ్ అంతా అంటే దాని ఎప్పుడు రానటువంటి హైని న్యూ హై అంటారు. లైఫ్ టైం అని అంటే దాని లైఫ్లో ఇప్పుడు కూడా గోల్డ్ ఇంత ధర పెరగలేదని చెప్పేది లైఫ్ టైం హై అంటారు. న్యూ హై అంటే ఇప్పుడు రాని హై. ఇయర్లీ హై అంటే ఈ సంవత్సరంలో హై ఏదైతే ఉందో దాన్ని ఇయర్లీ హై అంటారు. డే హై అంటే ఈ రోజు హై ఏదైతే ఉందో ఆ రెండు ఈక్వల్ అయిపోయినాయి. ఇకపోతే పోయిన సంవత్సరం ఇదే రోజుకి అంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి ఈరోజు 29 సెప్టెంబర్ వరకు 2,541.50 లోలో ఉంటే 38.48 అంటే సుమారు ఎంత 1,347 డాలర్లు పెరగడం జరిగింది. అంటే 50% చేసుకున్నా కానీ 1,270 డాలర్లు 25లో అంటే 1,340 డాలర్లు పెరిగింది. అంటే 50% కంటే ఎక్కువ పెరిగింది ఒక్క సంవత్సరంలోనే. ఇది మనం గమనించాలి. ఇక తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఇక్కడ మీరు ఔన్స్ బంగారం అని కొట్టవచ్చు. ఔన్స్ గోల్డ్ అనమాట. ఔన్స్ గోల్డ్ టు గ్రామ్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది ఏది ఔన్స్ గోల్డ్కి ఎంత మనకి 24 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత 31.10 గ్రాములు అనమాట ఔన్స్ బంగారానికి. ఔన్స్ బంగారం ఎంతకి ఇప్పుడు మనం చూసేటటువంటి ఏదైతే 38.45.70 దానికి ఔన్స్ బంగారం వస్తుంది. ఔన్స్ బంగారం అంటే 31.10 గ్రాములు. ఈ 31.10 గ్రాములు మళ్ళీ డాలర్ ఏదైతే ఉందో ఈ డాలర్ ఈరోజు ఎంత ఉందని చూసుకోవాలి. ఈ డాలర్ ఎంత ఉంది ఈరోజు కరెన్సీకి వెళ్తే ఇక్కడ హోమ్లోకి వెళ్ళి ఇక్కడ కరెన్సీ క్లిక్ చేస్తే మనము ఈ కరెన్సీలో ఈరోజు ఎంత అనేది చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని ఇంటూ 31.10 డాలరు ఏదైతే కన్వర్షన్ ఉందో కరెన్సీ కన్వర్షన్ ఇక్కడే మీరు చూసుకోవచ్చు. డాలర్ కరెన్సీ కన్వర్షన్ 88.75 పైసలు ఉంది. అంటే 31.1 గ్రాములు ఏదైతే ఈ డాలర్లు ఉన్నాయో 38.46 డివైడెడ్ బై 31.10 ఇంటూ ఈ డాలర్ రూపాయలు 88.75. అది 24 క్యారెట్స్ వరల్డ్ మార్కెట్లో లైవ్లో జరుగుతున్నటువంటి గోల్డ్ ధర. ఇక మనం ఏం చేయాలి? ఈ గోల్డ్ ధర ఏదైతే వరల్డ్ మార్కెట్లో జరుగుతూ ఉందో పేజీ కొంచెం డౌన్ చేసి ఇక్కడ మీకు టెక్నికల్ అని ఒక వర్డ్ ఉంది. టెక్నికల్ అనాలిసిస్ మీద క్లిక్ చేయాలి. ఈ టెక్నికల్ అనాలిసిస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ అన్నీ చూపిస్తుంది. 1 minute, 5 minutes, 15, 30, అవర్లీ, 5, డైలీ, వీక్లీ, మంత్లీ. ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బై ఉన్నాయి. అంటే ఏంటి? ఇంత హైలో ఉంటే కూడా అది స్ట్రాంగ్ బై అంటుంది. అంటే
ఇంకా పెరుగుతుందనే చెప్తూ ఉంది టెక్నికల్ ఇండికేటర్. ఇక ఈ టెక్నికల్ ఇండికేటర్ అయిపోయినాక మీరు ఎవరైతే ఇది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో అంటే తగ్గితే మళ్ళీ పెరుగుతుంది అనేది, ఇది డైలీ, వీక్లీ, మంత్లీ. ఒకవేళ పట్టం కనుక మొదలైతే ఇవి చూస్తూ ఉండాలి మీరు. అక్కడ బంగారం ధర చూస్తుండాలి, ఇక్కడ టెక్నికల్ అబ్జర్వ్ చేస్తుండాలి. సపోజ్ ఇప్పుడు 1 minute, 5 minutes, 15 minutes సెల్ వచ్చి, 30 minutes సెల్ వచ్చి, అవర్లీ సెల్ వచ్చి, 5 hours సెల్ వచ్చి, డైలీ సెల్ వచ్చి, వీక్లీ సెల్ వచ్చి, మంత్లీ సెల్ వచ్చింది అనుకోండి, ఇక ఫాల్ పడుతుందని అర్థం సింపుల్గా. ఇది టెక్నికల్. ఇక తర్వాత మళ్ళీ ఇక్కడ టెక్నికల్లో ఇక్కడ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కొడితే క్యాండిల్ గ్రాఫ్లో మనకి ఈ గ్రాఫ్లు కనపడతాయి. ఈ క్యాండిల్స్టిక్స్లో మీకు చూపిస్తుంది అది కూడా. ఇక్కడ మీరు పేజీ డౌన్ చేస్తే మీకు దీనికి సంబంధించిన RSIలు, MACDలు అవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇది గ్రాఫ్. ఇక్కడ మనకి ఏదైతే క్లిక్ చేస్తామో ఇక్కడ న్యూస్ వస్తుంటుంది. అప్ సైడ్ గ్యాప్ అంటే ఇండికేటర్స్ అనమాట. ఇవి 3 inside up ఇట్లా వస్తుంటాయి అనమాట. మనం చూడొచ్చు. ఇక్కడ మన టైం ఫ్రేమ్ ఉంటుంది. 1 minute, 5 minutes, 15 minutes, సేమ్ 1 month, 1 week ఇట్లా టైం ఫ్రేమ్ కూడా ఉంటుంది. ఇకపోతే ఈ రైట్ సైడ్ ఇక్కడ మీకు ఇది ఒకటే కాదు, కమోడిటీస్ మీద క్లిక్ చేస్తే అన్నీ కూడా తెలుస్తాయి మనకి. ఇది ఒకటే కాకుండా బ్రెంట్ ఆయిల్ ఏముంది, సిల్వర్ ఏముంది, కాపర్ ఏముంది తెలుస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇక తర్వాత టెక్నికల్స్ ఉంటుంది ఇక్కడ. ఇది ఇంట్రేడింగ్ వ్యూలో టెక్నికల్స్. ఈ ఇంట్రేడింగ్ వ్యూ టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో ఇది కూడా కంటిన్యూగా అప్వర్డే చూపిస్తుంది. ఇక్కడ మనం కనుక గమనించినట్లయితే 3392లో ఎప్పుడు వచ్చింది బై 33/16/20 ఆగస్టు. ఇప్పుడు మనం 29 సెప్టెంబర్, అంటే నెల మీద 10 రోజులు. వర్కింగ్ డేస్ వచ్చేటప్పటికి నెలకు 20 రోజులు ఉంటాయి. 4 శనివారాలు, 4 ఆదివారాలు. నెల 10 రోజుల్లో ఎన్ని వచ్చి ఉంటాయి అయ్యా అంటే 22, 23 రోజుల కంటే ఎక్కువ రావు. ఏది వర్కింగ్ డేస్. ఇక్కడ 3316లో బయట చూపిస్తే ఇప్పుడు 38:45 ఉంది. 38:45, 33:16, $529 పెరిగింది నెల మీద 3-4 రోజుల్లో. ఈ $529 ఇంటూ 30 రూపాయలు అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీకి ఈ డాలర్ వచ్చే కన్వర్షన్ 30 రూపాయలు ఉంటుంది. అంటే 16,000 వచ్చింది తులానికి, గ్రామ్కి, తులానికి 16,000 రూపాయలు లాభం రావడం జరిగింది. అదే 100 గ్రాములు కొంటే 1,58,000 ఇవ్వడం జరిగింది. ఎంత నెల మీద 2 రోజులు. మార్జిన్ ఎంత తెలుసా అండి? కమోడిటీస్ ఏవైతే ట్రేడింగ్ చేస్తారో 1 గ్రామ్ చేయాలంటే 800 ఉంటే చాలు. 10 గ్రాములు ట్రేడ్ చేయాలంటే 8,000 ఉంటే చాలు. 100 గ్రాములు ట్రేడ్ చేయాలంటే 80,000 కనుకుంటే 100 గ్రాములు కొనుక్కోవచ్చు, మనము అమ్ముకోవచ్చు. 100 గ్రాములు మనం కనుక కొన్నాము అంటే 1,60,000 రావడం జరిగింది. ఇప్పుడు ఎంత? నెల మీద 3-4 రోజుల్లో. ఈ నెల మీద 3-4 రోజుల్లోనే మనకి 80,000కి 200% ఇచ్చింది 1 monthలో. ఇది మనం గమనించాలి. ఇకపోతే ఇది ఎక్కడ తగ్గుద్ది, ఏం తగ్గుద్ది అంటే ఇదే టెక్నికల్ ఇండికేటర్సే. ఇది డైలీ, వీక్లీ, మంత్లీ ఉంటాయి. ఇంట్రాడే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 5 నిమిషాలు, 15 నిమిషాలు గ్రాఫ్ పెట్టుకోవాలి. దాంతో ఫాలో అవ్వాలి. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో ఇంట్రాడే చేయడానికి సేఫెస్ట్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఒక పద్ధతి, ఇంట్రాడే ఒక పద్ధతి. ఇంట్రాడే అంటే ఉదయం 9 o'clock మార్కెట్ ఓపెన్ అవుతుంది, నైట్లో 1:30 వరకు ఉంటుంది. ఎంత? 14.5 గంటలు మార్కెట్. ఇప్పుడు ఇది ఇంకొక నెల ఎంత డేట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ డేట్ నుంచి 11:55 దాకా ఉంటుంది. కాబట్టి ఈ లక్ష ఎప్పుడైతే 1,19,000 ఎప్పుడైతే చేరుతుందో మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఎప్పుడుంది అని. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు లైవ్లోనే ధర చూపిస్తూ ఉంటుంది. 24 క్యారెట్స్ గోల్డ్ యొక్క ధర 11,886 రూపాయలు గ్రామ్ ధర. ఇది అంటే 18,874 రూపాయలు. ఇప్పుడు లైవ్లో 24 క్యారెట్స్ 10 గ్రాముల యొక్క బంగారం ధర. అయితే ఇది కంటిన్యూగా చేంజ్ అవుతూనే ఉంటుంది ప్రతి సెకండ్కి. అంటే వరల్డ్ మార్కెట్లో గోల్డ్ మారుతూ ఉంటుంది ప్రతి సెకండ్కి మారుతూ ఉంటే ఇది కూడా మారుతూ ఉంటుంది. ఇది గమనించాలి మీరు. ఇది గమనించి ఉదయం నుంచి రాత్రి వరకు, ఎందుకంటే 1,19,000 ఎప్పుడైతే రీచ్ అయిందో దాని యొక్క గమనం కూడా, అంటే ఇది లోకి హైకి 1,000, 1,500, 2,000 నెగ్లిజిబుల్ అనమాట. అందుకని మనము ఎవరైతే ట్రేడింగ్ చేయదలుచుకున్నారో ఒక 8,000 పెట్టుకోరు అనుకోండి. 10 గ్రాముల్లో ఉదయం నుంచి సాయంత్రం లోపల 1,000, 500, 300, 200, 1,500. 100 గ్రాములకి అయితే 1,000, 20,000, 15,000, 10,000, 5,000 అట్లా అంటే ఇస్తూ ఉంటుంది. అవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఏదైతే investing.com, ఇంట్రేడింగ్ వ్యూ గ్రాఫ్లు ఇవి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా టెక్నికల్గా చూస్తే అన్ని ఓవర్ బాట్లోనే ఉంది, అంటే హైలోనే ఉందని చూపిస్తుంది. కానీ గోల్డ్ మాత్రం
వరల్డ్ మార్కెట్లో పెరుగుతూనే ఉంది. ఇంకా దీంతో పాటు LBME అని ఉంటుంది, లండన్ బులియన్ మార్కెట్స్ అసోసియేషన్. అక్కడ గోల్డ్ ధర నిర్ణయించడం జరుగుతుంది. అక్కడ 3770 రూపాయల్లో 3769.85 డాలర్లు 26వ తారీఖు నాడు, 26 అంటే శుక్రవారం ధర. ఈ శుక్రవారం AM/PM అనమాట. అంటే PM 3769లో ఫిక్స్ అయింది. అంటే ఉదయం పూట శుక్రవారం ఉదయం 3748.75 ఉంటే ఇప్పుడు 37.69. కానీ ఇప్పుడు ఇది సోమవారం, శనివారం సెలవు. కానీ ఇప్పుడు ఎంత ఫిక్స్ ఉంది? 3769 ఉంటే 3844లో ఉంది. అయితే ఈరోజు ఉదయం అక్కడ ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, తెలవదు మనకి. ఇది అప్డేట్ కాలేదు. ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ అది, అందుకని మనకు అప్డేట్ కాదు. పెయిడ్ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అవుతుంది. ఇవి మళ్ళీ పెయిడ్. investing.com అది పెయిడే, ఇంట్రేడింగ్ వ్యూ పెయిడే. ఇక కొన్ని ఫ్రీ సాఫ్ట్వేర్లు ఉంటాయి, కొన్ని పెయిడ్ వెబ్సైట్లు ఉంటాయి. అయితే పెయిడ్ వెబ్సైట్లోనో లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీకు ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రీ వెబ్సైట్లలో ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటుంది. ఇంకా మీకు గోల్డ్ గురించి ఇంట్రాడే చేయదలుచుకున్నా, సిల్వర్ చేయదలుచుకున్నా, క్రూడ్ ఆయిల్ చేయదలుచుకున్నా, ఏదైతే కమోడిటీస్ చేయదలుచుకుంటారో దయచేసి నాకు కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి గ్రూప్లో, అంటే వాట్సాప్ మెసేజ్ పెడితే దాంట్లో కంటెంట్ కూడా గోల్డ్ గురించి కానీ ఏదైనా చేయదలుచుకుంటే నాకు కాల్ చేస్తే, అది మెసేజ్ పెడితే నేను ఆ కంటెంట్ మనం డిస్కస్ చేస్తాం. ఒకటి. నెంబర్ 2, ఏదైతే నేర్చుకోదలుచుకున్నారో, ఇంట్రాడేలో చేయదలుచుకుంటారో కంపల్సరీగా ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, ఐప్యాడ్ కానీ ఏదో ఒక ఉంటే నేర్చుకోవడానికి కానీ ఉంటుంది. సెల్ ఫోన్ అయితే మేము ఎంకరేజ్ చేయము, ఎందుకంటే సెల్ ఫోన్ చిన్నగా ఉంటుంది. ఫీచర్స్ కానీ అవి ఓపెన్ కావటం కానీ, నేను కొంటున్నాండి, నేను ట్రేడింగ్ చేస్తున్నానండి అని అంటారు చాలామంది. ఓకే, అవన్నీ ట్రేడింగ్ చేయడానికి బాగానే పరిమితం ఉంటుంది. కానీ ఇవన్నీ చూడటానికి కానీ, తెలుసుకోవడానికి కానీ, అది గ్రాఫ్లు కానీ ఇవన్నీ చెక్ చేయాలంటే ఐఫోన్ లాంటి అయితే ఓకే, నేనేమన్నాను. కానీ మామూలు ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అయితే హెల్ప్ చేయలేవు, సర్వీస్ ఇవ్వలేవు. మనం కొనేటప్పటికే అది పెరిగి ఉంటుంది, మనం అమ్మేటప్పటికే అది పడి ఉంటుంది, నువ్వు చూసేటప్పటికే అది రేట్ చేంజ్ అయ్యి కూడా ఉంటుంది. అందుకని అవి ఐఫోన్ అయితే ఓకే, ఐప్యాడ్ ఓకే, ల్యాప్టాప్ ఓకే, డెస్క్టాప్ ఓకే. ఐఫోన్లో అయినా చెప్తాం మీకు, అట్లేం లేదు మళ్ళీ. అంటే ఎందుకంటే దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ ఉంటాయి ఫీచర్స్ కాబట్టి ఐఫోన్ ఓకే. అందుకని ఇవన్నీ ఏదైనా ఉందనుకోండి, ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ప్రతి వీడియోలో ఏదో ఒక కంటెంట్ కానీ, కాన్సెప్ట్ కానీ అవి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కానీ దయచేసి కాల్ చేయవద్దు, ఎవరంటే మీరు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. సెలవు.